ఓం నమ శివాయ. నమో కాళభైరవ. రాజశ్యామలాదేవి అయి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీకు మొన్న ఆగస్టు 1 నుంచి 15 వరకు కూడా నేను రాశిఫలాలు ఇవ్వలేకపోయాను. కారణం మీ అందరికీ తెలిసిందే. ఒక క్షేత్రాన్ని, ఒక ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాం. పని ఒత్తిడి వల్ల, అలాగే వరాహి నవరాత్రుల్లో సామూహిక కుంకుమ పూజలు అద్భుతంగా జరిగాయి, అన్నప్రసాద సేవలవి. దీనివలన ఇవ్వలేకపోయాను. అయితే ఇప్పుడు 16 నుంచి 31 వరకు ఈ రాశి ఫలాలు ఇస్తున్నాను. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే 12వ తేదీ ఆషాఢ అమావాస్య బుధవారం నాడు ప్రదోష వేళలో మన ఈ క్షేత్రంలో ఎప్పటిలాగే శ్రీ రాజశ్యామల సమేత మహాకాళభైరవ మృత్యుంజయ హోమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. ఎవరికైతే తీరని కష్టాలుంటాయో, అనేకమైన సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారాల్లో కూడా కనుదృష్టి ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే వివాహ ఆలస్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా విదేశీయానం, ఇలా అనేక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ హోమం అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. వెంటనే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు అమావాస్య హోమం అని పెట్టినట్లయితే డీటెయిల్స్ మీకు తెలియజేస్తారు. అలాగే మన క్షేత్రంలో ఈ నెల అమావాస్య నుంచి భక్తులకు అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. ఈ అన్నప్రసాద సేవలో కూడా మీ వంతు సహాయాన్ని అందించటం చాలా శ్రేయోదాయకం, మీకు చాలా మంచిది కూడా. అలాగే ఎప్పట్లాగే మీకు ప్రసాదాలు అవి ఇంటికి పంపించడం జరుగుతుంది. హోమ ప్రసాదం, హోమ విభూతి అన్నీ కూడా, హోమరక్షతో పాటు. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసంలో మంగళవారం, మొదటి మంగళవారం నుంచి మంగళగౌరి సామూహిక కుంకుమార్చనలు, వ్రతాలు ప్రారంభమవుతాయి ఇక్కడ. ఇందులో మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే పరోక్షంగా కూడా ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ కుంకుమ పూజలు చేసేటప్పుడు కూడా భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ ఉంటుంది. ఇక ముందు మంచి కార్యక్రమాలు, మీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు మన క్షేత్రంలో చేస్తున్నాం. చాలామందికి పాజిటివ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇంకొక చిన్న మనవి ఏమిటి అంటే, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రాశి ఫలాలు మీకు తెలిసినటువంటి స్నేహితులకు, బంధువులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. 10 మందికి తెలియజేసి ఆ భైరవుడు, అమ్మ రాజశ్యామలాదేవి అనుగ్రహాన్ని పొందండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దే. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ముందుగా ఈ మీనరాశి వారికి జూలై 27 నుంచి ప్రారంభమైనటువంటి శని వక్రగతి డిసెంబర్ 11 వరకు, డిసెంబర్ 11వ తేదీ వరకు కొనసాగి 138 రోజులు ఈ రాశిలోనే వక్రగతిలో సంచరించడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఆరోగ్యం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. బద్ధకం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఆర్థిక పరిస్థితి మీద కూడా దృష్టి పెట్టాలి. ఆలోచించి ఆచితూచి ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలి. ఒక పక్క 10 రూపాయలు కనిపించినా 10 రూపాయల ఖర్చు కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఈ మీనరాశి వారు ఉండాలి. అందుకే శనీశ్వరుని గురువైనటువంటి కాళభైరవుని ఆరాధన ఎక్కువగా మీరు చేయాలి. మరి ఈ రాశి వారికి
ఈ పక్షం రోజులు ఎలా ఉంటుంది అంటే 50-50 ఎక్కువగా ఉంది. కొంత సక్సెస్ కనిపిస్తుంది, కొంత ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. అంటే అందుకే రెండింటిని సమతుల్యంగా తీసుకోవలసినటువంటి మైండ్ సెట్ మీకు కావాలి. అయితే ఇక్కడ మీకు ఒక బెనిఫిట్ ఏమిటి అంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు మాత్రం కాస్త కదలికైతే వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అయితే ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు ఉత్సాహం తగ్గకూడదు, బద్ధకం పనికిరాదు, చాలా యాక్టివ్గా పనిచేయాలి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా ఈ పక్షం రోజులైతే పర్వాలేదు. అయితే ఖర్చులను అదుపు చేయలేని స్థితి రాకుండా చూసుకోవాలి. అలాగే సమాజంలో ప్రముఖ వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఏర్పడటం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొనటం, లేదంటే దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహంగా ఉండటం మాత్రం కాస్త వివాదాలకు దారితీసేటువంటి ప్రమాదం అయితే ఉంది. అందువలన ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాలా మంచిది. మరి గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే ముందుకు సాగుతాయి. ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తే రుణం కోసం కూడా ప్రయత్నం చేసేవారికి సానుకూలంగా ఉంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మాత్రం మీకు అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఇక స్థిరాస్తులు చూసినట్లయితే ఏదైనా ఒక పార్ట్నర్తో అంటే కలిసి జాయింట్గా ఆస్తులు కొనుగోలు చేయాలి అనుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త బాగుంది. వీసా పాస్పోర్ట్లకు ప్రయత్నాలు చేయొచ్చు. నిరుద్యోగులకు కూడా సానుకూలంగానే ఉంది. మరి రాజకీయ నాయకుల పరిస్థితి కూడా బాగుంది. ప్రస్తుతం మాత్రం కార్యకర్తలు మీకోసం పనిచేస్తారు. మీరు నమ్మినటువంటి వ్యక్తులు మీ మీద ప్రేమతో పనిచేసేటువంటి సూచనలు ఉన్నాయి. వారిని కూడా అదే ప్రేమతో మీరు చూసినట్లయితే భవిష్యత్తు మీకు బాగుంటుంది. ఉద్యోగస్తులకైతే కొంత ఉద్యోగంలో చిన్నపాటి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు చాలా తెలివిగా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను కూడా మీరు అధికారులకు చూపించటం చేస్తారు. అయితే ఎవరైతే ఎంతకాలం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారో వారికి మాత్రం కాస్త మీరు కూడా తిరిగి ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే వ్యాపారంలో గత కొంతకాలంగా డౌన్ఫాల్ అయినటువంటి వ్యాపారాలు కూడా కాస్త పుంజుకునే సూచనలు ఉన్నాయి. అలాగే లాభాల బాట పడతారు. భాగస్వామ్య వ్యాపారస్తులైతే పార్ట్నర్స్తో మాత్రం ఆర్థికపరమైన అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు చూసుకోవటం చాలా మంచిది. షేర్ మార్కెట్ గురించి అయితే ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. కళాకారులు అంటే టీవీ, సినీ, ఇతర కళాకారులకైతే ఒక్కొక్కసారి అవకాశాలు వచ్చి మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చిరు వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. వ్యాపారాన్ని కూడా బాగా ప్రమోట్ చేసుకునే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే స్వల్ప జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. విద్యార్థులకు బాగుంది. తోటి విద్యార్థులతో ఎలాంటి పోటీకైనా మీరు సై అంటే సై అంటారు. పరీక్షల్లో కూడా మంచి పర్సంటేజీలు సాధించే సూచనలు ఉన్నాయి. మరి మీనరాశి వారికి అనుకూలమైన తేదీలు 16, 23, 25, 30. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 18, 20, 28. మరి మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు శుక్రుడికి శుక్రగాయత్రి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. భార్గవాయ విద్మహే అసురాచార్యాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 18, సాయంకాలం 18 సార్లు చదవండి. మరి ఈ మీనరాశి వారికి చాలా శని వలన ఇబ్బందులు లేకుండా ఉండటానికి శనీశ్వరుని గురువైనటువంటి ఆ కాళభైరవుని యొక్క హోమం మన ఇక్కడ జరుగుతుంది కాబట్టి అందులో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీకున్నటువంటి ఆటంకాలన్నీ తొలగే సూచనలు ఉన్నాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి. విజయోస్తు.